ఇదిగో చూడండి, ఇద్దరు అక్క వాళ్ళైతే ఎలా తాగుతున్నారు. ఏమో పోటీ పెట్టుకున్నారేమో, కొంపదీసి అత్త కోడళ్ళేమో. 500తో ఈ అడవిలొచ్చి తనకు కావలసిన ఇంటి సరుకులు అయితే కొనుక్కున్నదండి. కావలసిన చాలా సరుకులే కొన్నది. చూస్తున్నారా, సంత చుట్టూ మొత్తం కళ్ళు బాటిల్లే, కళ్ళు గుట్టలే. అందమైన అడవులు దాటిన తర్వాత ఈ సంత అయితే వస్తుంది. అమ్మలాంటి ఈ సబరి నది అయితే ఆ సంతకి ఆనుకొనే ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది చిత్రమైన సింతూరు సంత. గోదారొడ్డున ఖాళీ మైదానంలో ఈ సింతూరు సంత అయితే జరుగుతుందండి. ఈ సంతకొచ్చేది ఎక్కువ ఆదివాసులే కాబట్టి పంది మాంసం, ఆవు మాంసం లాంటిది కోసుకొని అమ్ముతారనమాట. ఇలా దూరంగా ఈ సంతలోనైతే మరెన్నో విచిత్రమైన విషయాలైతే చూపిస్తాను. కొన్ని అయితే మీ మతి పోతుంది. ఈ వింతైన విషయాలు మిస్ కావద్దంటే వీడియో ఎక్కడ కూడా ఆపుకుంటే చివరి దాకా చూడండి. చాలా విషయాలు మీకు అర్థమైతాయి. ఈ సంతకి ఎవరన్నా రావాలనుకుంటే ఎలా రావాలో, ఎప్పుడు జరుగుతుందో ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో చివరిలో చెప్తాను. చాలా మంది అయితే మీ వీడియోలు చాలా బాగుంటాయి అక్క అని అంటున్నారు, కానీ లైక్ చేయడానికి మనసు రావట్లేదు. ఎందుకండి, బాగుంటే ఒక లైక్ చేస్తే ఏమైతుంది? ఇంకా మరెన్నో కొత్త వీడియోలు, కొత్త విశేషాలు నేను షేర్ చేసుకుంటాను కదా. ఇక్కడైతే వంగనారు, మిర్చినారు, టమాటా నారు, రకరకాల నారు అయితే అమ్ముతున్నారండి. ఈ సంతలో అయితే ఆదివాసులకు దొరకని వస్తు అంటూ ఉండదండి. చాలా బాగా అన్ని దొరుకుతాయి. అసలు పెద్ద సంత. ఇక్కడ చూడండి, అన్ని రకాల ధాన్యాలు అయితే దొరుకుతున్నాయి. చాలా తక్కువ ధరలోనే అమ్ముతారు. కొండ కందులు, పెసర్లు అన్ని ఆదివాసులు పండించినాయే. ఇదిగా చూడండి, ఇక్కడైతే కళ్ళు అడ్డా. ఇదంతా దొరకని సారా అంటూ ఉండదు, అన్ని దొరుకుతాయి. తాటికల్లు, ఈత కళ్ళు, చింతపండు కళ్ళు, ఇప్పసారాయి, ఓ అబ్బో ఎన్నో రకాల కళ్ళులు. వీళ్ళంతా ఆదివాసీ అక్క వాళ్ళే వాళ్ళ ఇంట్లో తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఈ మద్యాన్ని ఆడ మగ అందరూ ఇష్టంగా తాగుతారండి. ఈ సంతలో తాగడం నేరం కాదు. కొంతమంది అయితే పుల్లుగా తాగేసి సంత ఆఖరయ్యేలోపు వాళ్ళ కింద నేల మీద ఉంటారు. ఇదిగా చూడండి, ఇద్దరు అక్క వాళ్ళైతే ఎలా తాగుతున్నారు. ఏమో పోటీ పెట్టుకున్నారేమో, కొంపదీసి అత్త కోడళ్ళేమో. ఇక్కడ మద్యం అమ్మే వాళ్ళంతా దాదాపుగా ఆడవాళ్ళే ఉంటారండి. చూస్తున్నారుగా ఆడవాళ్ళ రాజ్యం. చూడండి, రేషన్ రైస్ సంతలో అమ్ముతున్నారు. వింతగా ఉంది కదా. ఎందుకంటే నేను నా గత వీడియోలో కూడా చెప్పాను కదండి, చాలా మందికి రేషన్ కార్డులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళైతే ఇలాంటి సంతలకి వెళ్ళినప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు కేజీ చొప్పున కొనుక్కొని వెళ్ళి తింటారు. ఇక్కడ దొరకని పప్పు అంటూ ఉండదు, ధాన్యం అంటూ ఉండదు. ఇవేమో సజ్జలండి, ఆదివాసుల దగ్గర మందులు లేకుండా పండుతాయి ఇవి. సామలు, ఇవేమో అరికెలు, ఇవేమో పచ్చజొన్నలు అంటారు. చాలా తక్కువ ధరల్లోనే అమ్ముతున్నారండి. ఇవైతే సూపర్ మార్కెట్ లో అడిగితే ధరలు కొండెక్కుంటాయి. ఇక్కడ గవర్నమెంట్ కూడా మిల్లెట్స్ కోసం పెద్ద షాప్ అయితే పెట్టింది. దీంట్లోనైతే పుట్టు తేనె, తొర్ర తేనె, మిల్లెట్స్, రాగులు, జొన్నలు, అన్ని రకాల అడవి ఉత్పత్తులు నేచురల్ గా పండినాయి, విలేజ్ నుంచి తెచ్చినాయి అమ్ముతున్నారు. నేనైతే అన్ని రకాల సంతల్లో నేను చూసున్నాను, వెళ్ళున్నాను, కానీ ఇంత పెద్ద షాపు పెట్టుండగా మన సింతూరు సంతలోనే నేను చూసానండి. ఈ సంత అయితే ఒక విశాలమైన మైదానంలో జరుగుతుందండి. ఎటు చూసినా మన గిరిజనులే కనిపిస్తారు. ఇదేమో కొండ పొగాకండి, కొండ మీద పండించి తీసుకొస్తారు గిరిజనులు. నేను అడిలొచ్చి ఈ సంతకైతే వచ్చామండి. మాకు కావలసిన ఏమేమి కావాలో అవైతే కొనుక్కున్నామండి. ఈ సంతలోనైతే ఒక వింతైన విషయం అయితే జరిగిందండి, అది చూపిస్తాను ఇదే వీడియోలో మీకు. ఈ వారాంతపు సంతకు లక్ష్యం ఏంటో తెలుసా మీకు? సింతూరు చుట్టుపక్కలంతా దట్టమైన అడవులున్నాయి, కొండలున్నాయండి. రోడ్డు సదుపాయం, దుకాణం లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఈ గిరిజనులంతా వారానికి సరిపడా వాళ్ళకి కావలసిన సరుకులు అయితే కొనుక్కొని వెళ్తారండి. ఈ సింతూరు సంత అయితే 3 రాష్ట్రాల సరిహద్దులో జరుగుతుందండి. అవేంటంటే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఈ సంతలోనైతే రకరకాల ట్రైబ్స్ అయితే వస్తారండి. కొత్త కోయోలు, బోండా ట్రైబ్స్. ఈ సంతలోనైతే నన్ను ఆకర్షించిన విషయం ఏంటో తెలుసా? ఇదిగా చూసారా, పప్పులు, ఉప్పులు, చక్కెర అన్ని పొట్లాలు కట్టుకొని చక్కగా అమ్ముతున్నారు. దీని వల్ల కొనే వాళ్ళకి టైం వేస్ట్ కాదు, అమ్మే వాళ్ళకి టైం వేస్ట్ కాదు. ఇక్కడ చూస్తున్నారా, ఒక అక్క అయితే మిషన్ పెట్టుకొని ఎలా కూడా టీచింగ్ చేస్తుందో. అప్పటికప్పుడు కొన్న వాళ్ళకి అప్పటికప్పుడు టీచింగ్ చేసిస్తుంది అనమాట. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది సంతలో. గాజులు, ఎండు చేపలు, చెప్పులు, ఇది ఆదివాసులకైతే పెద్ద షాపింగ్ మాల్ లాంటిదన్నమాట ఈ సంత. సినిమా హాల్ ఒకటే దగ్గరలో ఇక్కడ లేవు గాని అన్ని దొరుకుతాయి ఇక్కడ. కారము, మసాలా దినుసులు, పసుపులు అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట.
ఇదిగో ఇక్కడ చూడండి, ఇవి నాటు మందు గోళీలంట. వాతం వచ్చిన వాళ్ళకి తగ్గిపోవడానికంట నాటు పసరు మందును కొట్టి తీసి ఎండబెట్టి వాటిని గోళీలాగా చేసుకొని తెచ్చి అమ్ముతున్నారు. మందు పక్కన ఉన్న చేపను చూసి చేప మందు అనుకుంటున్నారా? అయితే మీరు బురదలో కాలేసినట్టే. ఇవన్నీ ఎండి చేపలు. ఈ సంతలో తిరగాలంటే కనీసం గంట అయినా పడుతుందండి. చాలా టైం పట్టింది మాకైతే. అల్లము, వెల్లుల్లిపాయలు, కూరగాయలు అన్నీ 20 రూపాయలకే దొరుకుతాయి ఆ కుప్పలు. మా ఆదివాసులు పెద్దవాళ్ళైతే ఇలాంటి కొండ పొగాకు కోసమే వచ్చే వాళ్ళే ఎక్కువండి. ఎందుకంటే ఆ పొగాకుతో వీళ్ళకు విడదీయలేని అనుబంధం కూడా ఉంటుంది. చూడండి, నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయానండి. ఎందుకంటే మాడి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, అయినా సరే సంతలో కూడా పీక్కొని తెచ్చి అమ్ముతున్నారంటే నేను ఆశ్చర్యపోయాను. చూడండి, నాకు సాకిచ్చారు మా వాళ్ళు. ఇంత ఎదిగిపోయారా మా వాళ్ళు. ఇదైతే భలే టేస్ట్ ఉంటుందండి. తిన్నారా ఎప్పుడైనా? తింటే కామెంట్ చేయండి. ఇక్కడ ఎండి మిరపకాయల కుప్పల పక్కన కూడా కళ్ళే అమ్ముతున్నారు, చూస్తున్నారుగా. గ్లాస్ అయితే 10 రూపాయలకు పోస్తారు. ఇదైతే ఇప్పసార. నేను నా కెమెరామెన్ వీడియో తీస్తుంటే చాలా మంది చూసి భయపడుతున్నారండి. మీరు అమ్మేది స్వచ్ఛమైన మీరు ఇంట్లో తయారు చేసుకొచ్చిన కళ్ళే కదా, మీరు అమ్మొచ్చు, మీకేం భయం లేదని నేను చెప్పానండి వాళ్ళతో. నిజానికి చెప్పాలంటే ఇంట్లో తయారయ్యే ఈ తాటికల్లు, ఈతకల్లు, ఇప్పకల్లు ఇలాంటివి ఎలాంటి రసాయనాలు కలపరు, ఇంట్లో తయారు చేసేది కాబట్టి భయం లేదని చెప్పాను. కేవలం కష్టజీవులు మాత్రమే ఇక్కడ తాగుతూ ఉంటారు. ఈ గ్లాసు చూస్తున్నారు కదా, ఈ గ్లాసు కళ్ళు తయారవడానికి కేజీ పూలు అయితే ఎప్పుడో తెల్లారుజామున వెళ్లి అడవిలో నుంచి సేకరించి తీసుకొచ్చి ఎండబెట్టి శుభ్రం చేసి వాటిని మక్కబెట్టి కళ్ళు తయారు చేస్తారు. ఇంత కళ్ళు కోసం అంత పని చేయాల. ఈ అడిలక్ష్మి అయితే ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నదండి. చూడండి, ఇది కూరగాయలు మోసే బ్యాగ్ అన్నమాట. ఈ సంచి తీసుకెళ్తే అడవికి వెళ్తే దుంపలు తేవచ్చు, వాక్కెళ్తే చేపలు తేవచ్చు, సంతకెళ్తే సామాన్ తేవచ్చు. ఇవి ఊరే సంచులతో తయారు చేయబడిన సంచులు అనమాట. ఇలాంటి సంచులు కేవలం 50 రూపాయలు చెప్పిండు. మేమైతే 30 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం. చాలా గట్టిగానే ఉన్నాయి సంచులు. ఇక్కడైతే పిల్లలకు కావలసిన రంగురంగుల బొట్టు బిల్లలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ అడవులచ్చికైతే కిక్కల కూర బాగా నచ్చినట్టున్నది. కిక్కల కూర కొంటానక్క అంటుంది. మీ సైడ్ దొరకదా అడవిలక్ష్మి అని అడిగిన. మా సైడ్ దొరకదక్క అని అన్నది. చూస్తున్నారా, సంత చుట్టూ మొత్తం కళ్ళు బాటిల్లే, కళ్ళు గుట్టలే. చూడండి, ఇక్కడ పెద్ద డబ్బాలో కనిపిస్తుంది కదా, అది 50 రూపాయలు. చిన్న డబ్బాలో కనిపించేదేమో 20 రూపాయలంట. చాలా బాగుందండి. నేను కూడా కొనుక్కొని తెచ్చుకొని వాడుతున్నా. ఎర్రగుంది, మంచిగుంది. కారం ఫ్రెష్ కారమే. ఇలాంటి సామాన్యులు అయితే ఏం రసాయనాలు కూడా ఏమి కూడా కలపరండి, మోసం చేయరు. ఉన్నది ఉన్నట్టుగానే తయారు చేసి అమ్ముతారు. కానీ ఈ సమాజం ఎలా ఆలోచిస్తుందంటే ఏసీ రూములో ఉండేదే గొప్పది, రోడ్డు పక్కన అమ్మేదేమో చీపుది అన్నట్టు చూస్తున్నారు. అలా ఆలోచిస్తారు. అది తప్పండి. నేను ముందే చెప్పాను కదా, ఒక వింతైన సంగతి జరిగిందని ఇదే సంతలో. చూస్తున్నారా ఇక్కడ ఆవేం చేస్తుందో? పప్పులు, ఉప్పులు, కారాలు అన్ని పొట్లాలు గట్టి పెట్టున్నారు కదా అక్కడ. చూడండి, ఆవు మొత్తం మిక్స్డ్ కర్రీ చేసేస్తుంది అక్కడ. పాపం దానికేం తెలుసు, రోజులాగే ఈ రోజు కూడా మేతకొచ్చింది. చూస్తే సంత వచ్చింది. ఇదంతా ఎక్కడ సంతరా బాబు అనుకుంటూ పప్పు పొట్లానైతే చించేసింది. మొత్తం గడ్డి కనపడకుండా మొత్తం సామాన్లతోనే పొట్లాలతోనే నిండుంటే దానికి మాత్రం కోపం రాదా? అయ్యో, పెసరపప్పు మొత్తం నేలపాలే, 100 రూపాయల ప్యాకెట్. అడిలచ్చికి కావాల్సిన వస్తువులు అయితే చాలానే కొనుక్కున్నది. కూరగాయలు కావచ్చు, తన అవసరాలు కావచ్చు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. కానీ 500కి చాలా సరుకులే కొన్నది. ఈ సంత చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. ఇది చూడండి, నీళ్ళ రంగండి. చెట్లకి, బట్టలకి, వైట్ గుడ్డలకి అన్ని ముంచి వాడతారు కదా అది.
ఉసిరికాయలైతే చాలా బాగున్నాయండి. చూడండి, అడవి నుంచి సేకరించి తెచ్చారు. ఇదే ఇప్పు పువ్వు అండి. మా గిరిజనులు అయితే అడవి నుంచి సేకరిస్తారు. దీన్ని సేకరించాలంటే అడవి పందుల నుంచి, కోతుల నుంచి, అనేకమైన అడవి మృగాల నుంచి తమను తాము కాపాడుకుంటూ ఏరుకుంటారు. దీని ద్వారానే ఇప్పసారాయిని కూడా కాస్తారు. అది కూడా చూపించాను మీకు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారుగా, ఈ విధంగా ఇప్పసారాయి ఇంటి దగ్గర చేసుకొని సంతకు తీసుకొచ్చి అమ్ముతారు. ఇలాంటి అనేక రకమైన అరుదైన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సంతలో బుక్స్ పెట్టడం గొప్ప విషయం. చూడండి, పిల్లలకు కావాల్సిన బుక్స్, పెన్సిళ్ళు, పెన్నులు, గైడ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఈ సంతంతా పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పాను కదా, అన్ని ఉండాల్సిందే, అన్ని దొరకాల్సిందే. ఇలాంటి సంతల వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు బాగుంటారు, ఆదివాసులు కూడా బాగుంటారు. బంతి చెట్టు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ పైనాపిల్ అయితే అరకు నుంచి వస్తాయండి. అక్కడే పండుతాయి నేచురల్ గా. ఈ 4 కాయ 100 రూపాయలు, 6 కాయ 100 రూపాయలు, 3 కాయ. మన ఇళ్లలో చూడండి, ఇలాంటి ఇత్తడి బిందెలు అయితే ఒకప్పుడు మంచిగా వాడేవాళ్ళు, మంచిగా ఉండేది. ఇప్పుడైతే అలాంటి బిందెలు కనిపించట్లేదు, మాయమైపోయినాయి. ఇవన్నీ కొండపైన ఉన్న కొండరెడ్లు అయితే తయారు చేస్తారండి. చాటలు, బుట్టలు, గంపలు అన్ని. వాళ్ళైతే అడవుల్లో నుంచి ఎలా సేకరించి తీసుకొస్తారు, ఎలా తయారు చేస్తారు, తయారు చేసి కిందికి తేవడానికి ఎన్ని రిస్కులు తీసుకుంటారు, వీడియో అయితే చేసి పెట్టాను నేనైతే. ఇదిగో చూడండి, అడవి లక్ష్మి చేతిలో ఉండేది, నా చేతిలో ఉండేది చేపల బుట్ట అండి. చేపలకు వెళ్తే మా ఆదివాసులు ఇవే తీసుకెళ్తారు, వీటితోనే చేపలు బట్టి పడతారు. అబ్బా, కుండ్లైతే ఇక్కడ ఉన్నాయండి. పాపం ఎండాకాలం కాదు కదా, కొన్నారో లేదో. కరోనా రాకముందైతే బాగా నడిచేయండి ఇలాంటి సంతాలు. కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా డౌన్ అయినాయి. నాకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే ఈ సంతలో తీసుకున్నానండి వచ్చినందుకు. ఈ సంత కనుక మీరు రావాలనుకుంటే ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? వివరాలైతే చెప్పబోతున్నాను. ఇలాంటి సంతలైతే ఇష్టమున్న వాళ్ళకైతే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ సంత సింతూరులో జరుగుతుందండి, పోలవరం జిల్లాలో. వారానికి ఒకసారి ప్రతి బుధవారం జరుగుతుందండి ఈ సంత. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6-7 గంటల దాకా ఉంటుందండి ఈ సంత. ఇది భద్రాచలం నుంచి రావాలంటే భద్రాచలం లక్ష్మీపురం నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ సంత. నేనైతే చాలా రకాల సంతలు అయితే పెట్టున్నానండి, చాలా బాగా చూస్తున్నారు. 500తో ఈ అడవిలొచ్చి తనకు కావలసిన ఇంటి సరుకులు అయితే కొనుక్కున్నదండి. కావలసిన చాలా సరుకులే కొన్నది. ఇలాంటి సంతల్ని సందర్శించడం మర్చిపోకండి. ఎలా అనిపించింది చిత్రమైన సింతూరు సంత? మీ అభిప్రాయాన్ని అయితే తప్పనిసరిగా తెలపండి, కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి సంతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీలైనప్పుడు ఇలాంటి సంతలకు రండి. మరో అరుదైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.